మాట్లాడాల్సింది నేను, వినాల్సింది వాళ్ళు. మామయ్య గారు కాఫీ తాగుతారా? మధ్యలో డిస్టర్బ్ చేయకండి. పని మనిషి దీప గారు. నువ్వు కంటిన్యూ చేయి మాస్టారు. చూడండి శివనారాయణ గారు, న్యాయంగా ఆస్తి మొత్తం 3 వాటాలు వేయాలి. 1 దశరథ్ బావకి, 2 మీ కూతురు నా భార్య అయినటువంటి శ్రీమతి కాంచన గారికి, 3వ వాటా మీకు. అంతేనా? నీ కూడా వాట కావాలా? నా భార్యకిస్తే నాకు ఇచ్చినట్టేగా. ఇకపోతే ఈ ఇల్లు మీరు ఉంచుకోండి, పాతిల్లు మాకు రాసేయండి. వై జంక్షన్ లో ఉన్న రెస్టారెంట్ మాకు రాసేయండి. శ్రీనగర్ లో ఉన్న రెస్టారెంట్ మీరు ఉంచుకోండి. మీ ఫ్యూచర్ నాకు కనపడుతుంది మాస్టారు. ఇక మిగిలిన రెస్టారెంట్ లో 40% షేర్స్ మాకు. మిగిలినవి ఎలా పంచుకుంటారో మీ ఇష్టం. అలాగే జూబ్లీ హిల్స్ లో 2000 గజాల స్థలం, మణికొండలో మామిడి తోట, వికారాబాద్ లో కొబ్బరి తోట మాకు రాసేయండి. ఇన్ని ఆస్తులు ఉన్నాయని నాకే తెలియదల్లుడు. ఇంటల్లుడు అకౌంట్ బుక్ లాంటి వాడు. లెక్కలన్నీ ఉంటాయి. ఎక్కడెక్కడ ఎన్నెన్ని ఆస్తులున్నాయో అన్నీ తెలుసు. అబ్బో, అంతేలే, మనకు తప్ప వేరే పని లేదు కదా.